హాయ్ ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్ నేచురల్ బ్యూటీకి ఫేమస్. దేవభూమి అనే మరో పేరు కూడా హిమాచల్ ప్రదేశ్ సొంతం. పురాణాల ప్రకారం దేవతలు వివిధ రూపాల్లో అవతారమెత్తిన భూమి ఏదైనా ఉంది అంటే ఇదే. పాండవులు కూడా తమ వనవాసం ఇక్కడే చేశారు. ఎంతో మంది సాధువులు, మహర్షులు ఇక్కడే తపస్సు చేసి మోక్ష మార్గాన్ని చేరుకున్నారు. ఇప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్లో అనేకమైన పురాతన రహస్యమైన దేవాలయాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. అటువంటి రహస్యమైన దేవాలయాల గురించి ఈరోజు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని రాయటం మర్చిపోకండి. మొదటగా మనం షికారీదేవి టెంపుల్ గురించి చెప్పుకోవాలి. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. దీని ఎత్తు దాదాపు 2850 మీటర్లు. ఇలాంటి ఎత్తైన దేవాలయానికి వెళ్ళటం కూడా ఒక ఛాలెంజ్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవాలి అంటే దట్టమైన అడవులు, అందమైన పర్వత మార్గాల నుండి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ట్రెక్కింగ్ను ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పచ్చదనంతో పాటు అద్భుతమైన లోయలు, పర్వతాలు వంటివి ఇష్టమైతే ఖచ్చితంగా మీ ట్రావెల్ లిస్ట్లో ఈ టెంపుల్ యాడ్ చేసుకోండి. ఇక ఈ టెంపుల్కి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టెంపుల్కి పైకప్పు ఉండదు. ఎన్నోసార్లు ఈ టెంపుల్కి శిఖరం నిర్మించాలి అని ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు. భారీగా హిమపాతం కురిసిన సమయంలో కూడా ఈ టెంపుల్ మంచులో మునిగిపోలేదు. ఎంతో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ కూడా ఈ టెంపుల్ మీద మంచు ఏర్పడలేదు. ఇది నిజంగా అద్భుతమని భక్తులు భావిస్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం పాండవులు ఇక్కడ దుర్గాదేవి కోసం తపస్సు చేశారు. పాండవుల తపస్సుకు సంతోషించిన దుర్గాదేవి కౌరవులతో జరిగిన యుద్ధంలో వారికి విజయమిచ్చింది. దుర్గాదేవి ప్రసన్నం అవటం వల్ల పాండవులు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. సకల సమస్యల పరిష్కారాలయం ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9122744443. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం అండ్ చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. కానీ ఎన్నిసార్లు వాళ్ళు టెర్రస్ నిర్మించాలి అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా ఇది ఓపెన్ టెర్రస్ ఆలయంగానే ఉండిపోయింది. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం అడవితో నిండి ఉండేది. ఇక్కడ వేటగాళ్లు కూడా ఎక్కువగా ఉండేవారు. వేటకు వెళ్లే ముందు వాళ్ళందరూ దేవతను కొలిచేవారు. విజయం సాధించిన తర్వాత వాళ్లకు దేవత మీద మరింత భక్తి పెరిగిపోయింది. హిందీలో షికారి అంటే వేటగాడు. అందుకనే ఈ టెంపుల్కి షికారీదేవి టెంపుల్ అని కూడా పేరు. ఈ టెంపుల్ బ్యూటీని మాటల్లో చెప్పటం కష్టం. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే ఒక్కసారైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళిరండి. ఈ టెంపుల్కి ఉన్న రహస్యమైన చరిత్ర, పురాణాల వల్ల ఇది ఒక స్పెషల్ ప్లేస్గా మారిపోయింది. హిమపాతం ఉన్న సమయంలో కూడా ఇక్కడ మంచు కురవదు. అదే ఈ టెంపుల్ ప్రత్యేకత. ఇక రెండోది సింసామాత టెంపుల్. ముఖ్యంగా పిల్లలు పుట్టని దంపతులు తమకు సంతానం కలగాలి అనే కోరికతో ఇక్కడికి వస్తారు. ఒకసారి వాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి మొక్కు చెల్లించుకోవటానికి వస్తూ ఉంటారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని భక్తుల విశ్వాసం. ఈ టెంపుల్ గురించి ఎన్నో జానపద కథలు, పురాణాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా హిమాచల్లో మండీ జిల్లాలో ఉంటుంది. పర్వతలోయలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవితో, సహజ సౌందర్యంతో ఈ ప్రదేశం కన్నుల విందు చేస్తుంది. మీరు ప్రకృతిని ప్రేమిస్తున్నట్లయితే ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఆలయం చుట్టూ ప్రశాంతత నిండి ఉంటుంది. భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆధ్యాత్మిక శక్తి తమలో ప్రవేశించినట్టుగా భావిస్తూ ఉంటారు. వారి కోరికలు నెరవేరాలి అనే ఆశ మరింత బలపడుతుంది. ఈ సింసామాతను సంతానధాత్రి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పిల్లల కోసం మాత్రమే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే పిల్లలు కలగని ఎంతోమంది దంపతులు ఇక్కడికి రావటం మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా సంతానాన్ని కనటంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న మహిళలు ఈ దేవతను భక్తితో పూజిస్తారు. ఆలయంలో ప్రత్యేక నియమాలను పాటిస్తారు. ఈ పూజలు, వ్రతాలు అన్నీ చేసిన తర్వాత ఆలయంలోనే పడుకుంటారు.
అలా రాత్రిపూట అరటి పండ్లు, జామ పండ్లు మొదలైన పండ్లు కలలో కనిపిస్తే కొడుకు పుడతాడు అని నమ్ముతారు. లేదంటే బెండకాయ, పొట్లకాయ వంటి కూరగాయలు కనిపిస్తే కూతురు పుడుతుంది అని భక్తుల విశ్వాసం. అయితే ఎవరికైతే పిల్లలు పుట్టే యోగం లేదో వాళ్లకు శరీరం మీద ఒక చీమ కుట్టినట్టు అనుభూతి కలుగుతుందట. చర్మం మీద ఎర్రటి మచ్చ ఏర్పడుతుంది. ఆ నొప్పి భరించలేక వాళ్ళు గుడిలో నుండి బయటకు వెళ్ళిపోతారు. సింసాదేవి తనకు నచ్చినట్టుగానే వరాలు ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉండే రాయిని 2 చేతులతో కలిపితే అంగుళం కూడా కదలదు. అదే ఒక వేలితో కదిలిస్తే కదులుతుంది. ఇది కూడా అద్భుతమైన చమత్కారమని భక్తుల నమ్మకం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు లేక అవస్థలు పడుతూ ఉన్నారా? అయితే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. సింసాదేవి అద్భుతం గురించి వాళ్లకు చెప్పండి. ఇప్పటికే చాలామంది ఈ ఆలయానికి వచ్చి తమ కోరికలు నెరవేర్చుకున్నారు. ఎంతోమందికి సంతాన భాగ్యం కలిగింది. ఇక్కడ పూజ చేయటమే కాకుండా కొన్ని ప్రత్యేక సంప్రదాయాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఈ గుడికి వచ్చే భక్తులకు ఈ గుడి వాతావరణం కొత్త శక్తిని అందిస్తూ ఉంటుంది. సింసామాత మందిరం హిమాచల్ ప్రదేశ్లో ఎంతో ఫేమస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ అద్భుతమైన శిల్ప సంపద కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవది హిడింబాదేవి ఆలయం. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో మనాలి ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశం. మహాభారత సమయంలో హిడింబా అనే రాక్షసి ఉండేది. ఆమె భీముడికి భార్య. ఆమె ఆలయమే హిడింబా ఆలయం. ఈ ఆలయం కూడా ఎంతో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో డంగ్రీ అడవి ఉంటుంది. ఈ అడవి ఎంతో న్యాచురల్ గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రదేశానికి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా పర్యాటక దృష్టితో కూడా చూసినట్లయితే ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లోనే ముఖ్యమైన ప్రాంతం. ఈ ఆలయాన్ని 1553లో రాజా బహదూర్ సింగ్ నిర్మించారు. అప్పట్లో ఆయనే ఇక్కడ స్థానికంగా రాజుగా ఉండేవాడు. ఈ ఆలయ నిర్మాణంలో చెక్కతో చేసిన అద్భుతమైన ఆర్ట్ వర్క్ మనకు కనిపిస్తుంది. ఇక 4 పైకప్పుల మీద పగోడా ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది. అందుకని మిగిలిన దేవాలయాలతో కంపేర్ చేసుకుంటే ఇది స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక గర్భగుడిలో దేవత విగ్రహం స్థానంలో ఒక పవిత్రమైన శిల మాత్రమే ఉంటుంది. అది హిడింబాదేవి పవిత్ర పాదముద్ర అని భక్తుల విశ్వాసం. హిడింబా భీముడికి భార్య. వీళ్ళిద్దరికీ ఘటోత్కచుడు పుట్టాడు. కేవలం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ఈమెను పూజిస్తారు. మే నుంచి జూలై వరకు అంటే వేసవి కాలంలో ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఏటా కొన్ని ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో డాన్సులు, సాంప్రదాయ పద్ధతిలో సంగీతం, ఇంకా అక్కడ ఉండే జనాల ఆచార వ్యవహారాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఈ సమ్మర్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వెళ్ళండి. ఈ టైంలో రద్దీగా ఉంటుంది, కానీ మనకు జీవితంలో మర్చిపోలేని మంచి అనుభూతిని మాత్రం ఇస్తుంది. కేవలం వేసవిలోనే కాదు, చలికాలంలో కూడా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది కూడా మనకు ప్రత్యేకమైన ప్రశాంతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక 4వ ఆలయం వశిష్ఠ ఆలయం. ఇది కూడా కేవలం మతపరంగా మాత్రమే కాకుండా పర్యాటక దృష్టిలో కూడా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఇక్కడ ఉండే వేడినీటి గుంటలు ఔషధాలతో నిండి ఉంటాయి. ఈ నీటిని మనం త్రాగినట్లయితే మనకు ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆలయం వశిష్ఠ మహర్షికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉండే చిన్న చిన్న కొలనులు ఎంతోమంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. వశిష్ఠ ఆలయం కులు జిల్లాలో భాగమైన మనాలి సమీపంలో వశిష్ఠ గ్రామంలో ఉంది. ఈ గ్రామం మనాలి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ మీరు రోడ్డు మార్గంలో కూడా అక్కడకు సులభంగా వెళ్ళొచ్చు. ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైంది అని చెబుతూ ఉంటారు. మన భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ ప్రవహించే వేడినీటి గుంటలు చాలా ఫేమస్. వీటిల్లో స్నానం చేయటం వల్ల అనేక చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోయి మనకు పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. వశిష్ఠ మహర్షి ఇక్కడే ధ్యానం చేశారని, ఆయన తపశ్శక్తి ఇక్కడే ఉండిపోయింది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక చివరిగా లుత్రు మహాదేవ్ ఆలయం.
ఈ దేవాలయం కూడా హిమాచల్ ప్రదేశ్లో ఎంతో ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడ భక్తులు శివుడికి పొగాకు నైవేద్యంగా ఇస్తారు. శివుడు పొగాకు లేదా సిగరెట్ తాగుతూ ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ఆలయం అరకే జిల్లాలో సోలన్లో ఒక కొండ మీద ఉన్న పురాతన గుహలో ఉంటుంది. ఇక్కడ వీచే కొండగాలి ఈ ప్రాంతాన్ని మరింత అద్భుతంగా మారుస్తూ ఉంటుంది. శివలింగానికి పొగాకును సమర్పించిన తర్వాత శివలింగం నుండి తేలికపాటి పొగ కనిపిస్తుంది అని ఎంతోమంది భక్తులు చెబుతూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ అగస్త్య మహర్షి కఠినమైన తపస్సు చేశాడని, అప్పటి నుండి ఇక్కడ శివలింగం ఏర్పడింది అని పురాణాల్లో చెప్పబడింది. ఈ గుహ ఒక కొండ మీద ఉండటం వల్ల ఇక్కడ బలమైన గాలి వీస్తూనే ఉంటుంది. పొగాకుని శివలింగం పైన ఏర్పడిన చిన్న గుంటల్లో పెట్టడం వల్ల అది మండుతుంది. గాలి ఉధృతి వల్ల పొగ పైకి లేస్తుంది. న్యాచురల్గా జరిగే ఈ దృశ్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇలా పొగ బయటకు వస్తే శివుడు తమను కరుణించాడు అని భక్తుల నమ్మకం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ 5 దేవాలయాల గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఏ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.